మనం ఎథిక్స్లో చూసుకున్న క్వశ్చన్కి ఆన్సర్. ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ పావర్టీ లీడ్స్ టు కరప్షన్. హౌఎవర్ there is no dearth of instance where affluent and powerful people indulge in corruption in a big way. What is the basic causes of corruption among people? Support your answer with examples. UPSC క్వశ్చన్ అండి. ఫస్ట్ నేనేం చెప్పాను, కీవర్డ్స్ రాసుకోండి. ఫస్ట్ టైం మీరు అన్నీ కంటిన్యూస్గా ఆన్సర్ రాసేయాలని ట్రై చేయకండి. ఫస్ట్ నేను అనుకున్న కీవర్డ్స్ మీరు కరెక్ట్గా చూస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయండి. కీవర్డ్స్ ఏంటి? పావర్టీ, కరప్షన్, అఫ్లుయెంట్ అండ్ పవర్ఫుల్ పీపుల్ అండ్ ఎగ్జాంపుల్స్. క్వశ్చన్ సబ్ హెడ్డింగ్స్ ఏం అడిగారు? పావర్టీ లీడ్స్ టు కరప్షన్ చెప్పాను కదండి. హౌ పావర్టీ ఈజ్ లీడింగ్ టు కరప్షన్ 20% మెన్షన్ చేస్తారు. హౌ అఫ్లుయెంట్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఇండల్జింగ్ ఇన్ కరప్షన్. వాట్ ఆర్ ద బేసిక్ కాజెస్ ఆఫ్ కరప్షన్. మెజర్స్ టు అడ్రస్ ద కరప్షన్. ఎప్పుడైనా కాజెస్ రాసిన తర్వాత వాళ్ళు అడగకపోయినా మనం మెజర్స్ రాయాలి. సో ఎంత అయిపోయిందండి? 90% క్వశ్చన్ కంప్లీటెడ్. ఇంకా మిగతా 10% ఏంటి అంటే 5% ఇంట్రడక్షన్, 5% కంక్లూజన్. సో ఇంట్రడక్షన్. కరప్షన్ ఈజ్ ద అబ్యూస్ ఆఫ్ పవర్ ఆర్ పొజిషన్ ఫర్ పర్సనల్ గెయిన్స్ typically involving acceptance or giving bribe, kickbacks or other form of dishonest or illegal behavior. సో అర్థమైందండి కరప్షన్. Or else you can mention, according to Transparency International report, it is said that corruption is the abuse of power or position for personal gains, typically giving or accepting or giving bribery or kickbacks అంటే ప్రాపర్టీస్, కొన్ని వస్తువులు అలాంటివి ఇవ్వడం, ఆర్ గిఫ్ట్స్ or other form of dishonest illegal behavior. ఇప్పుడు మెయిన్ బాడీ. How poverty leads to corruption. It is true that poverty can be contributing factor to corruption, as people live in poverty may be more vulnerable to bribery and other forms of corruption. పావర్టీ ఉండడం వల్ల కరప్షన్ ఎలా అండి? ఫస్ట్ ఒక ఆఫీస్ అంటే చిన్న ఆఫీసర్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్లర్కులు కానీ, అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ క్లర్కులే చేస్తారు అని. ఇంకో క్వశ్చన్లో మనం రిచ్ పీపుల్ కూడా ఎలా చేస్తారో కూడా వీళ్ళు రీడ్. చిన్న పొజిషన్లో ఉండే వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఉంటాయి, బట్ ఇచ్చే శాలరీ సరిపోక బ్రైబరీ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి, పావర్టీ వల్ల ఎలా కరప్షన్ అంటే, పెద్ద ఎంప్లాయీస్కి తెలీదు, పూర్ పీపుల్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారు. వాళ్ళకి తెలీదు, సార్ ఆధార్ కార్డ్ కావాలి సార్ అంటే సర్లే 500 ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. సో కరప్షన్ అండ్ పావర్టీ హౌ ఇట్స్ లీడింగ్ టు కరప్షన్ అంటే, డోంట్ సే దట్ పూర్ పీపుల్ కరప్షన్ చేస్తారు అని కాదు. పూర్ ఉన్నందుకు ఈవెన్ ఎంప్లాయీస్ కూడా పూర్ పీపుల్ని ఎలా వాడుకుంటారు ఫర్ కరప్షన్ అని కూడా అడుగుతున్నారు క్వశ్చన్లో. సో కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ. It is true that poverty can be contributing factor to corruption, as people live in poverty may be more vulnerable to bribery and other form of corruption. When basic needs such as food, shelter and health care are not met, individual may be more willing to engage in corrupt activities to meet these needs. ఇది ఒక పాయింట్. నా దగ్గర పైసలు లేవు, సో నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది, గవర్నమెంట్ అనే కాదు ఏ ఆఫీసర్స్ అయినా, నాకు సరిపోవట్లేదు, సో కరప్షన్కి ఇండల్జ్ అవుతారు. ఇంకొకటి ఏంటి, అడిషనల్లీ కరప్ట్ ఆఫీషియల్స్ మే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ పావర్టీ అండ్ అదర్స్ టు ఎక్స్ట్రాక్ట్. ఇంకొకటి, నేను ఒక ఎంప్లాయీ కానీ నా కింద నా సైన్ కోసం వచ్చే పర్సన్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్, హీ డోంట్ నో వాట్ ఈస్ మీన్ బై కరప్షన్. వాడుకుందామని 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి నా సైన్ అంటే, ఇట్లనే చేయాలి జాబ్ అని కూడా తీసుకోవచ్చు. సో యాజ్ పర్ ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్, ఇలాంటి రిపోర్ట్స్ మెన్షన్ చేయండి. అంటే మనం చెప్పేది అథెంటికేట్గా ఉంది అని అనుకుంటారు అని కాకపోయినా ఇలాంటివి రాస్తేనే వాల్యూ అడిషన్ పాయింట్స్ వస్తాయి అని. వాల్యూ మార్క్స్ ఇప్పుడు 1 మార్క్ ఇచ్చేది 1.5 మార్క్స్ అలా ఇవ్వచ్చు. యాజ్ పర్ ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్, ద మోస్ట్ కరప్ట్ కంట్రీస్ ఆర్ సుడాన్, బరుండి, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, విచ్ ఆర్ poorest countries too. But this notion is not correct universally. There are peoples like auto drivers, rickshawalas who have shown their honesty and integrity by reporting the forgotten goods in their vehicles. చాలామంది చూసింటారు, ఆటో డ్రైవర్ ఇవ్వడం, బస్ కండక్టర్స్ ఏదైనా మర్చిపోతే ఇచ్చేయడం అలా. సో పావర్టీ ఈజ్ నాట్ ఆల్వేస్ లీడ్ టు కరప్షన్. అఫ్లుయెంట్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఇండల్జింగ్ ఇన్ కరప్షన్. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ అఫ్లుయెంట్ అండ్ పవర్ఫుల్ క్యాన్ లీడ్ టు కరప్షన్. ఎందుకంటే వాళ్ళు రిచ్ పీపుల్ కాబట్టి క్రోర్స్ ఆఫ్ మనీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 150 కోట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఒక 20 కోట్లు కొట్టేద్దాంలే, ఏం తక్కువనా,
130 కోట్లు ఇచ్చేద్దాంలే అలాంటివి. ప్లస్ నన్ను ఎవరు చూడట్లేదు కదా, ఆ రికార్డులో నేనే కదా రాయాల్సిండేది అలా. సో వెన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ హ్యావ్ యాక్సెస్ టు లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఆర్ అదర్ రిసోర్సెస్ దే మే బి టెంప్టెడ్ టు అబ్యూస్ దేర్ పవర్ ఫర్ పర్సనల్ గెయిన్స్. ఒక కార్ కొందాం అన్నట్టు. అడిషనల్లీ వెల్తీ ఇండివిజువల్స్ మే హ్యావ్ గ్రేట్ యాక్సెస్ టు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మే యూస్ దేర్ వెల్త్ టు స్వే గవర్నమెంట్ డెసిషన్ ఇన్ దేర్ ఫేవర్. గవర్నమెంట్ డెసిషన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కండి, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వీళ్ళంతా రిచ్ పీపుల్ అయినా ఇంకా మనీని కూడా కరప్ట్ చేసుకుంటున్నారు. బట్ దిస్ నోషన్ ఈస్ నాట్ కరెక్ట్ యూనివర్సలీ. దెర్ ఆర్ సో మెనీ గుడ్ రిచ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. అజీమ్ ప్రేమ్జీ అండ్ ఈవెన్ సుధామూర్తి వాళ్ళది కూడా, అండ్ ఇంకా ఎవరున్నారండి గ్రేట్ పీపుల్ అయినా బట్ దే డొనేట్ ఫర్ పీపుల్, రతన్ టాటా. సో అలాంటివి మెన్షన్ చేయండి బికాజ్ వాళ్ళు అడిగారు ఎగ్జాంపుల్స్ చెప్పండి అని. కరప్షన్ ఈజ్ అ కాంప్లెక్స్ ఇష్యూ దట్ కెన్ అరైజ్ ఇన్ సోషియో ఎకనామిక్ కంటెక్స్ట్ వైల్ పావర్టీ క్యాన్ బి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద వన్ అని ఒక కనెక్టింగ్ డాట్ లాగా. జస్ట్ పావర్టీ లీడింగ్ టు కరప్షన్, హౌ ఇట్ ఈస్ లీడింగ్ అని హెడ్డింగ్స్ రాసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కనెక్షన్ పాయింట్స్ ఉండాలి. ద బేసిక్ కాజ్ ఆఫ్ కరప్షన్ అమంగ్ పీపుల్ ఆర్ ఫస్ట్. ఇదొకటి నాకు దొరికిన బెస్ట్ ఒక షార్ట్ కట్ అండి. కరప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్క్రిషన్ ప్లస్ మోనోపోలీ మైనస్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ లేకుండా ఉన్నప్పుడు మనం ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అకౌంటబిలిటీ లేదు. ప్లస్ ఈ మోనోపోలీ నాకే రైట్స్ ఉన్నాయి, దీన్ని చూసుకోవాల్సిండేది. అలా ఉన్నప్పుడు కరప్షన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అని. స్కోప్ ఆఫ్ ఇండివిజువల్ డిస్క్రిషన్ ఇన్ ది ఎక్సైజ్ ఆఫ్ పవర్. ఇండివిజువల్ ఇప్పుడు నాకే 130 కోట్లు తెలీదు ఎవరికి ఎంత వచ్చినాయో, నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో. సో అప్పుడు ఏం చేస్తావు, వచ్చింది 130 కోట్లు అయినా నేను 100 కోట్లే అని చెప్తాను. అలా డిస్క్రిషన్, నాకే డిస్క్రిషనరీ ఉందనుకో డెసిషన్ పవర్లో, అలాంటివి కరప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సరే, మెజిస్ట్రేట్స్ డెసిషన్ ఇన్ అపాయింటింగ్ ద స్టాఫ్, గ్రాంటింగ్ ద పెన్షన్స్. గ్రీడ్, అవుట్ ఆఫ్ గ్రీడ్ కూడా కరప్షన్ స్టార్ట్ అవుతుంది. వెన్ పీపుల్ బికమ్ టూ ఫోకస్డ్ ఆన్ అక్యుములేటింగ్ వెల్త్ దే మే ఎంగేజ్ ఇన్ అన్ఎథికల్ అండ్ కరప్షన్ ప్రాక్టీసెస్. ల్యాక్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్, నాకు వాల్యూస్ లేనప్పుడు పీపుల్ ప్రియారిటైజ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఓవర్ ది గ్రీడ్ గుడ్ అండ్ కెన్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ దెమ్ టు జస్టిఫై ఎంగేజింగ్ ఇన్ కరప్షన్ ప్రాక్టీసెస్. వీక్ లీగల్ అండ్ రెగ్యులేటరీ సిస్టమ్. నేను చేసిన ఏముందిలే, గవర్నమెంట్ రేపో మాపో నాకు వదిలేస్తుంది. సరే నేను 50 కోట్లు తీసుకున్నా, కోర్టులో ఒక 5 లక్షలు కట్టేస్తే ఇచ్చేస్తారు, లేకపోతే అఫెక్టెడ్ పర్సన్కి ఒక 5 లక్షలు 20 లక్షలు ఇచ్చేద్దాం. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేనప్పుడు. వెన్ లీగల్ అండ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ ఆర్ వీక్, కరప్ట్ ఇండివిజువల్స్ మే ఫీల్ దట్ దే క్యాన్ ఎంగేజ్ ఇన్ కరప్ట్ ప్రాక్టీసెస్ వితౌట్ ఫియర్. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. చెప్పాను కదండి, సేమ్ పాయింట్సే. నన్ను ఎవరు చూస్తా అన్నారు, అయినా నేను ఎవరికి జవాబుదారీ కాదు, నేను పెట్టిండేదే నమ్మేస్తారు ఈజీగా అన్నట్టు. వేర్ దెర్ ఈజ్ అ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇట్ క్యాన్ బి ఈజియర్ ఫర్ కరప్ట్ ఇండివిజువల్ టు హైడ్ దేర్ యాక్టివిటీస్. సో అర్థమైందా అండి? సో నేను చూసారా 5 పాయింట్స్ రాసిన స్టాండర్డ్ పాయింట్స్ ఏంటి, ఇండివిజువల్ డిస్క్రిషన్ ఉన్నప్పుడు, గ్రీడీ ఉన్నప్పుడు, ఎథికల్గా లేనప్పుడు, అండ్ వీక్ లీగల్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు, అకౌంటబిలిటీ లేనప్పుడు. ఇప్పుడు మెజర్స్ అడగపోయినా మనం రాయాలి. ప్రొటెక్టింగ్ అండ్ ఇన్సెంటివైజింగ్ హానెస్ట్ పీపుల్. ఇప్పుడు కొంతమంది చెప్తారు మెల్లగా వచ్చి, సార్ మన ఆఫీస్లో ఇలా కరప్షన్ జరుగుతోంది సార్, ఆ పర్సన్ తీసుకుంటున్నారు అంటే మనం ఏం చేయాలి, వాడిని తీసేయకూడదు, చెప్పిన పర్సన్ని. చాలామంది అలానే చేస్తారు, వాళ్ళని పబ్లిక్గా ఆ వీడే నీ గురించి చెప్పాడు అని చెప్పడం, కరప్షన్ చేసిన వాడిని సపోర్ట్ చేయడం. గవర్నమెంట్ ఇలా చెప్పిన వాళ్ళకి ప్రియారిటైజ్ చేసి వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వడం, వాళ్ళని కొంచెం వేరే పోస్టింగ్ ఇచ్చి ఇన్సెంటివైజ్, ఇంకా గుడ్ ప్రమోషన్, గుడ్ శాలరీ ఇవ్వడం వల్ల అందరూ విజిలెంట్గా ఉంటారు. ఇలా చెడుని చెప్తే కూడా మనకి ఒకటి ఉంటుంది. చాలామంది ఏంటి చెప్పినా కూడా వాళ్ళకి ఏం రికగ్నైజేషన్ రాదు, ప్లస్ రివర్స్లో వాళ్ళ మీద అటాక్స్ జరుగుతాయి. సో మాకెందుకులేని వదిలేస్తారు. కానీ గవర్నమెంట్ ముందుకు వచ్చి వాళ్ళ ప్రొటెక్షన్ కానీ కొంచెం ఇన్సెంటివైజ్ అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తే బూస్టింగ్ అప్ లాగా. స్ట్రెంథనింగ్ లీగల్ సిస్టమ్, లీగల్ ఫ్రేమ్వర్క్, పీసీ కంపెనీస్ యాక్ట్ ఇవన్నీ. ఎన్హాన్సింగ్ మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ బిజినెసెస్ అండ్ అమాంగ్ పబ్లిక్ సర్వెంట్స్. అంతే అండి. సో చూసారా 3-4 పాయింట్స్ ఎనఫ్. మెజర్స్ ఎప్పుడైనా అంతే, కాజెస్ ఏదైనా రాసినప్పుడు మెజర్స్ ఖచ్చితంగా చెప్పాలి. బికాజ్ మన ఆఫీసర్స్ యొక్క లక్షణాలు ఏంటంటే
ఒక ప్రాబ్లం చెప్పేసి దాన్ని వదిలేయడం కాదు, దాని మెజర్స్ కూడా చెప్పి వదిలేసేయాలి. సో కన్క్లూజన్, కరప్షన్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ అన్ఎథికల్ నేచర్. కంబాక్టింగ్ కరప్షన్ అమాంగ్ పీపుల్ విల్ రిక్వైర్ ప్రాంగ్డ్ అప్రోచ్, అంటే డిఫరెంట్ అప్రోచెస్ that includes promoting ethical values and behavior, strengthening legal and regulatory system, and addressing the root cause of corruption such as poverty, lack of transparency, etc. సో ఇంకా మీకు వాల్యూ అడిషన్గా ఏమైనా కావాలి అంటే, ఇఫ్ ఏ కంట్రీ ఈజ్ టు బీ కరప్షన్ ఫ్రీ అండ్ బికమ్ ఏ నేషన్ ఆఫ్ మైండ్, బ్యూటిఫుల్ మైండ్, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ దెర్ ఆర్ 3 key societal members who can bring this change, who are this mother, father and teacher, ఏపీజే అబ్దుల్ కలాం. మీరు దీన్ని కంక్లూజన్లో కూడా రాసుకోవచ్చు, లేకపోతే ఇంట్రడక్షన్లో కూడా రాసుకోవచ్చు. కొటేషన్తో కూడా స్టార్ట్ చేస్తే నథింగ్ రాంగ్, కానీ రిలవెంట్ కొటేషన్, నాకు ఇది వచ్చింది, నాకు ఒక కొటేషన్ వచ్చు రాయడం కాదు. ఆర్ సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ ప్రకారం ఎథికల్ ఇన్ గవర్నెన్స్ చెయ్యాలి అంటే ఇవి చెయ్యాలి. స్ట్రెంథనింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్, ఇక్కడ మెజర్స్ రాసేటప్పుడు అకార్డింగ్ టు సెకండ్ ఏఆర్సీ కమిషన్ రిపోర్ట్ నేమ్డ్ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్, దే షుడ్ బి ప్రమోటింగ్ ఎథికల్ బిహేవియర్, సింప్లిఫైయింగ్ ప్రొసీజర్ అని రాసి కంక్లూడ్ చేస్తే ద బెస్ట్ ఆన్సర్ మీదే అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అండి. If you have any doubts, please comment in the comment section. Please like, share and subscribe. I'm also a student like you. If any mistakes, please forgive me. Thank you.